ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ దాన్ని అడ్డం పెట్టారు. మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసింది. తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో అది లిస్టెడ్ కంపెనీ. వాళ్ళు ఏం చేసినారు, మాకు వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ ఇన్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది. మేము కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము. స్పష్టంగా వాళ్ళే రాసింది. అంటే 1137 కోట్ల వర్క్ లో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పని చేస్తారట, 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు.